చివరి అంశము ఎబ్బేజు ప్రార్థన చేస్తున్నాడు. ఏంటనంటే, దేవా నాకు కీడు రాకుండా దానిలో నన్ను తప్పించుము. ఈ జీవితంలో దేవా నా మంచిని కోరేవారు ఉంటారు, నా మేలును కోరేవారు ఉంటారు, నా ఆశీర్వాదాన్ని కోరేవారు ఉంటారు, నేను సంతోషంగా ఉండాలని ఆశించేవారు ఉంటారు, నేను సౌఖ్యంగా ఉండాలని ఆశించేవారు ఉంటారు. అట్ ద సేమ్ టైం అదే సమయంలో నా నాశనాన్ని కోరుకునేవారు కూడా ఉంటారు నాయన. నాకు కీడు చేసేవారు కూడా ఉంటారు నాయన. నాకు శత్రువులుగా ఉంటవారు చాలా మంది ఉంటారు నాయన. వారు నా మీద కీడు చేసేటప్పుడు ఆ కీడులో నుండి నన్ను తప్పించు ప్రభువా అని ప్రార్థన చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు ఈ అంశాన్ని మనం ధ్యానించబోతున్నాం. ఆనాడు ఎబ్బేజే కాదండి, ఈరోజు మనం ఈ ప్రార్థన మనము కూడా చేయవలసిన వారమై ఉన్నాము. ఎందుకు అనంటే, మన యొక్క దైన్యమైన జీవితంలో, ఈ ఆధ్యాత్మికమైన జీవితంలో, ఈ వ్యక్తిత్వ జీవితంలో, ఈ సంఘ జీవితంలో, మనం ఈ లోకంలో జీవిస్తున్న ఈ జీవితంలో మనల్ని ప్రేమించేవారు ఉన్నారు, మన సంతోషాన్ని కోరుకునేవారు ఉన్నారు, మన ఆనందాన్ని కోరుకునేవారు ఉన్నారు, మనం బాగుపడితే చూసి వారు కూడా సంతోషించేవారు ఉన్నారు, మనం ఆశీర్వదించబడుతూ ఉంటే చూసి సంతోషించేవారు ఉన్నారు. అట్ ద సేమ్ టైం మన నాశనాన్ని కోరుకునేవారు కూడా ఉన్నారు. మనకు కీడు చేయ తలపెట్టేవారు కూడా ఉన్నారు. మనకు శత్రువులుగా ఉంటేవారు కూడా ఉంటూ ఉన్నారు. మనం ఎప్పుడు పడిపోతామో అని 1000 కళ్ళతో ఎదురు చూసే వారు కూడా ఉన్నారు. మరి ఇలాంటి వారు పన్నుతున్న ప్రయత్నాలు కొన్ని మనకి తెలుస్తాయి, కొన్ని మనకి కనబడతాయి, కొన్ని మనకు కనబడకుండా చేస్తాయి. మరి ఇలాంటి సమయంలో వారు పెడుతున్న కీడులకు వారు మనల్ని ఎలాగైనా పడేయాలని, వారు ఎలాగైనా మనల్ని కిందికి పడేయాలని, వారు మనల్ని ఎలాగైనా సరే దేవునికి దూరం చేయాలని, వారు ఎలాగైనా సరే మనం నాశనం అయిపోవాలని వారు సకల ప్రయత్నాలు చేస్తున్నప్పుడు, వారి ప్రయత్నాలు ఏవి కూడా పని చేయకుండా ఉండాలంటే మనము కూడా ఎబ్బేజులాగా ప్రార్థించాలి. ప్రభువా నాకు కీడు రాకుండా దానిలో నన్ను తప్పించు ప్రభువా అని మనం ప్రార్థిస్తే మన ప్రార్థన దేవుడు విని ఖచ్చితంగా కీడులన్నిటి నుండి మనల్ని తప్పిస్తాడు. వాగ్దానం చేశాడు, ఏ తెగులు నీ గుడారము సమీపించదు, నాశనకరమైన తెగులు నేను రక్షిస్తానన్నాడు దేవుడు. అలాగే మనకి ఎవరైతే కీడు తలపెడుతూ ఉన్నారో, సైతాను కావచ్చు, సైతాను మనుషులు కావచ్చు, ఆ కీడులన్నీ కూడా దేవుడు తప్పించబోతున్నాడు. దేవునికి స్తోత్రం. ఇలాగా ఎబ్బేజులాగా ఒక భక్తుడు ప్రార్థన చేశాడు, ప్రభువా ఫలానా వారు నాకు కీడు తలపెడుతున్నారు నాయన, దయచేసి వారు ఎవరైతే నా మీద వ్యతిరేకంగా ఆలోచిస్తున్నారో దయచేసి ఆ ఆలోచనను చెడగొట్టు ప్రభువా అని ఒక భక్తుడు ప్రార్థన చేశాడు. ఎవరా భక్తుడో తెలుసండి? చెప్తారా? దావీదు. ఎవరండి? మీ చేతుల పరిశుద్ధ గ్రంథములు తీసుకోనండి. సమూయేలు 2వ గ్రంథము 15వ అధ్యాయము 30 నుంచి కొన్ని వచనాలు. అయితే దావీదు ఒలీవ చెట్ల కొండ ఎక్కుచు ఏడ్చుచు తల కప్పుకొని పాదరక్షకులు లేకుండా కాలి నడకను వెళ్ళెను. అతని యొద్దన్న జనులందరూ తల్లు కప్పుకొని ఏడ్చుచు కొండ ఎక్కిరి. అంతలో ఒకడు వచ్చి అబ్షాలోము చేసిన కుట్రలో అహీతోపేలు చేరి ఉన్నాడని దావీదునకు తెలియచేయగా దావీదు ప్రార్థన చేస్తున్నాడు, యెహోవా అహీతోపేలు యొక్క ఆలోచనను చెడగొట్టుమని ప్రార్థన చేశాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రైట్. ఇక్కడ దావీదు ఒక ప్రార్థన చేస్తున్నాడు. ఏ ప్రార్థన అంటే, దేవా అహీతోపేలు యొక్క ఆలోచన దయచేసి చెడగొట్టునాయన, వాడి ఆలోచన అది కాకుండా చేయనాయనా అని ఎంతో ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నాడు. దీన్ని మీకు అర్థం అవ్వాలంటే దీని చరిత్ర మీకు చెప్తాను, జాగ్రత్తగా వినండి. దావీదు దేవుని హృదయానుసారుడు. దేవుని అనుగ్రహం చేత గొర్రెల కాపరిగా ఉన్న దావీదును దేవుడు ఆశీర్వదించి రాజుగా చేశాడు. రాజుగా పరిపాలిస్తూ ఉన్నాడు. కుటుంబ జీవితాన్ని కలిగి ఉన్నాడు.
బిడ్డలు పుట్టారు. ఆ బిడ్డలలో ఒకడైన వ్యక్తి అబ్షాలోము. ఎవరండి? అబ్షాలోము. ఈ అబ్షాలోము ఎలాంటి వాడో మీకు చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఈ అబ్షాలోము పెరిగి పెరిగి పెద్దవాడవుతూ ఉన్నాడు. పెద్దవాడైనప్పుడు ఈ అబ్షాలోము యొక్క మనసు ఎలాంటి మనసుగా తయారైపోయిందంటే దుష్ట మనస్సుగా, సైతాను మనస్సుగా తయారైంది. ఎందుకు అనంటే ఈ అబ్షాలోము పెరిగి పెరిగి పెద్దవాడైన తర్వాత అబ్షాలోము యొక్క కళ్ళు రాజు సింహాసనం మీద పడ్డాయి. ఆ రాజు ఎవరు? దావీదు. దావీదు ఎవరు? అబ్షాలోముకి సొంత తండ్రి, కన్న తండ్రి. కన్న తండ్రి రాజుగా రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు దావీదు. కొడుకుగా ఉన్న అబ్షాలోము ఏం చేయాలండి? నా తండ్రి పరిపాలిస్తూ ఉన్నాడు కదా, నా తండ్రికి నేను సహకారంగా ఉండాలని అంత మంచి ఆలోచన ఉండాలి. కానీ ఈ అబ్షాలోము ఎలాంటి ఆలోచన కలిగి ఉన్నాడు అంటే, నా తండ్రి సింహాసనాన్ని నేను ఎలాగైనా సరే కైవసం చేసుకోవాలి అని ఈ విధమైన కుట్ర పన్నుతా ఉన్నాడు. చూడండి, సర్వసాధారణంగా తల్లిదండ్రులు కష్టపడి కష్టపడి ఆస్తిని సంపాదించి ఏం చేస్తారండి? ఆ సంపాదన అంతా, ఆస్తి అంతా తర్వాత కన్న బిడ్డలకే ఇస్తారు. అంతే కదండి? కన్న బిడ్డలకే ఇస్తారు. ఎన్ని కష్టాలున్నా, ఎన్ని బాధలున్నా, ఎంత పరిస్థితులు, పిల్లలు ఎలాంటి ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేసినా తర్వాత వారసత్వంగా బిడ్డలకే వారు కలిగి ఉన్న డబ్బు కావచ్చు, వారు కలిగి ఉన్న స్థలాలు కావచ్చు, వారు కలిగి ఉన్న పొలాలు కావచ్చు, వారు కలిగి ఉన్న ఆస్తి కావచ్చు, ఇవంతా కూడా తర్వాత పిల్లలకే ఇస్తారు. ఇప్పుడు మామూలుగా మనం ఆలోచన చేసినట్లయితే అబ్షాలోము చక్కగా దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తే దావీదు ఆలోచన దేవుడే ఇస్తాడు, నా తర్వాత రాజును అబ్షాలోముగా అభిషేకించి రాజుగా మనం చేద్దాం అని దావీదు అంత మంచి ఆలోచన కలిగి ఉండేవాడు. కానీ అబ్షాలోము మాత్రం దేవుని యందు భయభక్తులు కలిగి జీవించడం కాదు, కానీ అసలు తండ్రి మాట కూడా వినేవాడు కాదు. ఇష్టానుసారంగా జీవిస్తున్న ఈ అబ్షాలోము ఏం చేశాడు తెలుసండి? దావీదు సింహాసనం మీద కన్ను వేశాడు, తండ్రి సింహాసనం మీద కన్ను వేశాడు. అబ్షాలోము ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడంటే, తండ్రిని తరిమేసి ఆ సింహాసనం మీద నేను కూర్చోవాలి అనేటటువంటి దుష్ట ఆలోచన కలిగి కొంతమందిని ఏర్పాటు చేసుకొని ఇక తండ్రిని తరిమేసే విధంగా వచ్చాడండి. ఒకసారి మనం చూద్దాం. సమూయేలు 2వ గ్రంథం 15వ అధ్యాయం 13వ వచనం. ఇజ్రాయేలీలు అబ్షాలోము పక్షమున వహించిరని దావీదునకు వర్తమానము రాగా, దావీదు యెరూషలేమునందున్న తన సేవకులందరికీ ఇలాగూ ఆజ్ఞ ఇచ్చెను, అబ్షాలోము చేతిలో నుండి మనము తప్పించుకొని రక్షణ పొందలేము, మనము పారిపోదము రండి. అతడు హఠాత్తుగా వచ్చి మనలను పట్టుకొనకను, మన కీడు చేయకును, పట్టణము కత్తివాత చేత హతము చేయకును ఉన్నట్లు మనము త్వరగా వెళ్ళిపోదాము రండి అని పిలుపునిచ్చాడు దావీదు తన వారికి. అబ్షాలోము అలాగే దావీదుకు వ్యతిరేకంగా కొంతమందిని అబ్షాలోమును పోగేసుకొని దావీదునే హతము చేయడానికి, దావీదునే చంపడానికి, దావీదునే తరిమేయడానికి వస్తూ ఉన్నాడండి. ఎవరి అబ్షాలోము? ఎవరి దావీదు? కన్న తండ్రి, కన్న కొడుకు. ఇప్పుడు ఈ అబ్షాలోము ఏం చేస్తున్నాడంటే, తండ్రిని తరిమేసే విధంగా, లేదా తండ్రిని చంపేసే విధముగా కుట్ర చేసి కొంతమందిని పోగేసుకొని వస్తూ ఉన్నప్పుడు ఆ వర్తమానం తండ్రి అయిన దావీదుకి తెలిసింది. దావీదుకి తెలిసినప్పుడు దావీదు ఏం చేశాడో తెలుసా అండి? తన వారందరితో, కొంతమందితో, అందరితో ఈ సమాచారం చెప్పి, అబ్షాలోము, ఇజ్రాయేల్ కొంతమంది వచ్చేస్తున్నారంట, మనము పారిపోదము రండి అనే మాట పలికాడండి దావీదు. దావీదు నోట నుండి మనం పారిపోదాము అనేటటువంటి మాట ఈ విధంగా రావడానికి అనేక మంది ఈ మాట చూసి చాలా బాధపడతారు. ఎందుకంటే కన్న కొడుకు వస్తున్నాడని చెప్పేసి భయముతో పారిపోతున్నాడు అని మనం ఆలోచన చేస్తే, దావీదు ఒక్క ఆలోచన చేసేటంటే అబ్షాలోము ఉండనే ఉన్నాడు. ఎందుకంటే దావీదు యుద్ధ వీరుడు, దావీదు యుద్ధ శూరుడు. దావీదును ఓడించబడేవాడు లేడండి. గొలియాతు సహితము కుప్పకూలిపోయాడు. దావీదు అంత యుద్ధ నేర్పరి, మహాబలాఢ్యుడు, రోషం కలిగిన వాడు. దావీదు ఏ యుద్ధానికన్నా వెళ్ళాడంటే జయాన్ని పొందుకొని తిరిగి వచ్చేవాడు. అంత నమ్మకము దావీదుకు, సైనికులు, అక్కడ ఉన్న వారందరికీ కలిగాడు.
అలాంటి దావీదు ఒక పిలుపునిచ్చాడు, పారిపోదాము రండి, అబ్షలోము వచ్చేస్తున్నాడంటే మనం అందరం వెళ్ళిపోదాం, పారిపోదాం. ఎక్కడికి వెళ్తామయ్యా, ఎక్కడో ఒక చోటుకి వెళ్ళిపోదామని కనీసం ఎవ్వరు కూడా చెప్పులు వేసుకోకుండా పారిపోయారంట. ఒకసారి మనం ఆలోచన చేస్తే దావీదు అబ్షలోము వస్తున్నాడని పారిపోలేదండి. కన్న కొడుకుని ఏం చేద్దాం, కన్న కొడుకు నా మీద వ్యతిరేకంగా వస్తూ ఉంటే ఏం చేద్దాం, కన్న కొడుకుని చంపేద్దామా, ఆడుతో ఎందుకు మనం వెళ్ళిపోదామని కన్న కొడుకుని చంపుకోలేక, కన్న కొడుకుని సైనికులు ఎవరు కూడా, కన్న కొడుకు తన కళ్ళ ముందు ఎవరు కూడా చంపేస్తే చూడలేక అందరినీతో సహా దావీదు పారిపోయించాడు. ఎంత బాధ అండి దావీదు హృదయంలో, తన కొడుకే తన వ్యతిరేకంగా లెగుస్తూ ఉంటే ఎంత బాధ. ఇక పారిపోయి కొండ మీద వెళ్ళిపోయి చెప్పులు లేకుండా దాక్కొని తల మీద ముసుకేసుకొని పారిపోతూ ఉన్నాడు. అలా పారిపోయి ఒక చోట దాక్కొని ఉంటే, ఒక చోట తన వారితో కొంతమందితో చేరి ఉంటే, అసలుకే చాలా బాధలో ఉన్నాడు దావీదు. ఇప్పుడు ఇంకొకటి వినకొనని వార్త వచ్చింది. ఆ వినకొనని వార్త ఏంటంటే, నాయనా దావీదా, నీకో విషయం చెప్పాలి. ఏంటయ్యా విషయము? నీకో విషయం తెలుసా? అబ్షలోము నీకు వ్యతిరేకంగా లేచి నీ సింహాసనాన్ని కైవసం చేసుకోవాలని కొంతమందిని పోగేసుకొని వచ్చాడని మనం పారిపోయాం కదా. మీకు అసలైన విషయం చెప్తాను రాజా. ఏంటనంటే, ఆ అబ్షలోము చేసిన కుట్రలో అహీతోపేలు కూడా చేరి ఉన్నాడు అనే మాట చెప్పగానే దావీదుకండి ఎక్కడ లేనంత బాధ, ఏడుపు ఒకేసారి వచ్చింది. ఎందుకు? అహీతోపేలు అనే మాట వినగానే దావీదు ఎక్కి ఏడుస్తూ ప్రార్థన చేశాడు, దేవా దయచేసి అహీతోపేలు యొక్క ఆలోచన చెడగొట్టుము యెహోవా దేవా అని ఎక్కి ఏడుస్తూ ప్రార్థన చేశాడంటే కారణం ఏంటో తెలుసా? అహీతోపేలు ఎవరో కాదు, దావీదుకు మంత్రిగా పనిచేశాడు. దావీదుకు సలహాదారి, ముఖ్యమైన సలహాదారి, మంత్రిగా పనిచేశాడు. ఈ అహీతోపేలు ఎంత మంచి సలహాదారుడంటే, ఒక వచనం మీకు చూపిస్తాను. సమూయేలు 2వ గ్రంథము 16వ అధ్యాయము 23వ వచనం. ఆ దినములలో అహీతోపేలు చెప్పిన ఏ ఆలోచన అయినను ఒకడు దేవుని యొద్ద విచారణ చేసి పొందిన ఆలోచన అయినట్టుగా ఉండెను. చాలండి. ఈ అహీతోపేలు ఎవరు అనంటే, దావీదు రాజుగా ఉన్న టైంలో పనిచేసిన ముఖ్యమంత్రి. రెండవది మంచి సలహాదారుడు. చూడండి, మన యొక్క నాయకులు ఉంటా ఉంటారు, పార్టీ నాయకులు, సీఎంలు, పిఎంలు ఉంటా ఉంటారు. వారికి చాలా ఇంపార్టెంట్ వ్యక్తి ఒకరు ఉంటారు. ఎవరు అనంటే సలహాదారులు అని అంటారు. వాళ్ళు ఏదైనా ఒక సలహా ఇవ్వాలంటే అన్ని ఆలోచించి సీఎం గారికైనా పిఎం గారికైనా సలహా ఇచ్చే ప్రయత్నం చేస్తారు. ఆ సలహా ఇచ్చేవారు ఎవరైనా ఉన్నారు అని అంటే వారు మంచి హై ర్యాంకులో లోక జ్ఞానం, రాజకీయ జ్ఞానం బాగా తెలిసి పండితులైన వారిని ముఖ్య సలహాదారులుగా పెట్టుకుంటూ ఉంటారు. వీరు సమాజం పట్ల, రాజకీయం పట్ల బాగా అవగాహన ఉంటుంది అని వారికి లక్షల జీతం ఇచ్చి పెట్టుకుంటారు. అలాగే దావీదు కూడా తన రాజ్యాన్ని పరిపాలిస్తున్న టైంలో ముఖ్య సలహాదారుడిగా, ముఖ్య మంత్రిగా ఈ అహీతోపేలును పెట్టుకున్నాడు. అయితే ఆ అహీతోపేలు ఎవరు అనంటే ముఖ్యమైన సలహాదారుడుగా ఉంటున్నాడు. అతని గురించి పరిశుద్ధాత్మ దేవుడు బైబిల్ గ్రంథంలో ఏమని రాయించాడంటే, అహీతోపేలు ఒక సలహా చెప్పాడంటే, అహీతోపేలు ఒక ఆలోచన చెప్పాడంటే ఆ ఆలోచన ఎలా ఉంటుందో తెలుసా? సాక్షాత్తు దేవుడు ఆలోచనిస్తే ఎలాగుంటుందో అలాగుంటుంది అహీతోపేలు ఇచ్చే ఆలోచన అని పరిశుద్ధాత్మ దేవుడు బైబిల్ గ్రంథంలో రాయించాడు. అంటే అహీతోపేలు ఏదైనా ఒక మంచి ఆలోచన ఇచ్చాడంటే అది డైరెక్ట్ దేవుడి దగ్గర నుండి వచ్చే ఆలోచనగా ఉండేదట. అంత ముఖ్యమైన మంత్రి, ముఖ్యమైన సలహాదారుడు దావీదుకు ఉన్నాడు. ఆ ముఖ్యమైన మంత్రి, ముఖ్యమైన సలహాదారుడు దావీదుకు సడన్ గా దూరమై కొడుకైన అబ్షలోము చేస్తున్న కుట్రలో ఈ అహీతోపేలు పార్టీ మార్చేసి ఈ అబ్షలోము కుట్రలో చేరాడు. ఆ విషయం దావీదుకు తెలిసిన తర్వాత గుండె పగిలిపోయినట్టు అనిపించిందండి. చూడండి, అహీతోపేలు ఎవరో కాదు, దావీదుకు కుడిభుజం. చూడండి, మనం ఎవరైనా ముఖ్యంగా నమ్మేమనుకోండి,
మనం బాగా నమ్ముతాం. బాగా నమ్మిన వారు సడన్గా మనకి తెలియకుండానే మనకు హ్యాండ్ ఇచ్చేసి, మనకు ఎవరైతే శత్రువులుగా ఉన్నారో, మన నాశనం ఎవరైతే కోరుకుంటున్నారో వారి దగ్గర చేరారనుకోండి, మనకి ఎంత బాధ ఉంటుందండి, ఎంత వేదన ఉంటుంది కదా. ఎంత నమ్మేమితని, ఎంత నమ్మేమేమని. అనుకున్నాం, మన కుటుంబం అనుకున్నాం, మన కుటుంబంగా చేరదీస్తే నాకు వ్యతిరేకంగానే నా నాశనాన్ని కోరుకున్న వారు చెంతకు చేరి నాకు విరోధంగా లేచాడేంటని ఆ వ్యక్తులను చూసి మనము ఏం చేస్తామని చాలా బాధపడతాం, చాలా వేదనకు గురి అవుతూ ఉంటాం. అలాగే దావీదు కూడా చాలా బాధపడ్డాడు, దావీదు కూడా చాలా వేదన పడ్డాడు. నేను నమ్మిన బంటు, నా కుడి భుజం ఈ అహీతోపేలు, నా కుమారుడైన అబ్షలోము నన్ను తరుముతూ ఉంటే, నా కుమారుడైన అబ్షలోము చెంతకు ఈ అహీతోపేలు చేరి వీరిద్దరూ కలిసి నా మీద కుట్ర చేస్తున్నారా అని చాలా బాధపడ్డారు. కొన్ని రోజుల్లో ఉన్న పరిస్థితులు కూడా అలానే ఉన్నాయి. మనల్ని మోసం చేస్తున్న వారు ఎవరైనా ఉన్నారంటే బయట వారెవరో కాదు, మనవారే, మనకు తెలిసిన వారే, అనుకున్న వారే మనల్ని నమ్మించి వంచి మోసం చేస్తున్నారు. లేరండి ఈరోజు లోకంలో, ఈ సమాజంలో, క్రైస్తవ జీవితంలో ఎంతో మంది మోసం చేస్తున్న వారు ఉంటూ ఉన్నారు. నమ్ముతున్నాం, నమ్మకాన్ని వంచి మోసం చేస్తున్నారు. చాలా మంది మోసపోయి దిగులుతో, బాధతో ఏడుస్తూ ఉంటారు. యవనస్తులైతే ప్రేమ అని చెప్పేసి నమ్మి జీవితాన్ని అర్పించేస్తారు. నమ్మించి ఏం చేస్తున్నారని ఈ రోజుల్లో మోసం. సగటు యవనస్తులు ఒక 100% ఉంటే మోసపోయిన వారి శాతం ఎంతమంది ఉన్నారని ఈ యొక్క టెక్నాలజీ యొక్క సర్వే చేస్తేనంటండి 80-90% మంది మోసపోతున్నారంట యవనస్తులు. లోకాన్ని ఆశించి, లోక స్నేహాన్ని ఆశించి, ప్రేమను ఆశించి మోసపోతున్నారు, ఒంటరిగా మిగిలిపోతున్నారు. ఎవరిని నమ్ముతున్నావు ఈరోజు? ఎవరి మీద ఆధారపడుతున్నావు ఈరోజు? ఎవరిని నమ్మి నువ్వు సమస్తాన్ని అప్పగిస్తున్నావు? ఒక్కసారి ఆలోచించు. నువ్వు ఎవరినైతే నమ్ముతున్నావో, నువ్వు ఎవరి మీద అయితే ఆధారపడుతున్నావో, ఎవరికైతే నువ్వు సహాయం చేస్తున్నావో వారే నిన్ను మోసం చేస్తున్నారనే సత్యాన్ని ఒక్కసారి గ్రహించు. 2 రోజులు చాలా మంది కుటుంబ జీవితాల్లో కూడా నమ్మి కొంతమంది ఏం చేస్తారంటే డబ్బులు ఇస్తారు. నోట్లు ప్రామిసర్ నోట్లు ఏమీ రాసుకోకుండా అవసరం లేదని చెప్పేసి, నమ్మాం కదా అని చెప్పేసి డబ్బులు ఇస్తే ఏం చేస్తున్నారంటే, డబ్బులు తీసుకున్నప్పుడు చాలా ప్రేమతో ఉంటారు. డబ్బులు తీసుకున్న తర్వాత తిరిగి ఇచ్చే విషయంలో ఆలోచన చేస్తే అసలు వారి మాటే మారిపోతుంది, వారి వైఖరే మారిపోతుంది. అసలు నువ్వు ఇచ్చావా అనేటటువంటి ప్రశ్నలోనికి వచ్చేస్తున్నారు. నిన్ను నమ్మే కదయ్యా డబ్బులు ఇచ్చామంటే, ఎవడు నమ్మమన్నాడు అని చెప్పి వాళ్ళ సమాధానం. రోజు ఈ విధంగా చాలా మంది చాలా రకాలుగా మోసపోతున్నారండి. అన్నాడు దావీదు కూడా ఈ అహీతోపేలు నమ్మించి మోసం చేసి తన కుమారుడైన అబ్షలోము చెంతకు చేరి, తన కుమారుడైన అబ్షలోము, అహీతోపేలు ఇద్దరు కలిసి దావీదు నాశనాన్ని కోరుకుంటా ఉన్నారు. అలా దావీదు నాశనాన్ని కోరుకున్నప్పుడు దావీదు ఒకటే ప్రార్థన, ప్రభువా, అహీతోపేలు నాశనం అయిపోవాలని నేను ప్రార్థించట్లేదు నాయన, నా కుమారుడు నాశనం అయిపోవాలని ప్రార్థించట్లేదు నాయన, నీ కుమారుడైన నాకు వ్యతిరేకంగా వారు ఆలోచిస్తున్నారు నాయన, దయచేసి వారి ఆలోచన రద్దు చేయండి. వారు నాకు వ్యతిరేకంగా ఆలోచిస్తున్న దాన్ని మీరు వెంటనే రద్దు చేయండి ప్రభువా, వాళ్ళ ఆలోచన చెడుగుంటు ప్రభు అని ప్రార్థించారు. ఈ అహీతోపేలు ఎంత దుర్మార్గుడు అనంటే, తన కుమారుడైన, అనగా దావీదు కుమారుడైన అబ్షలోముకు ఎలాంటి ఆలోచనలు ఇచ్చేవాడో తెలుసండి దావీదుకు వ్యతిరేకంగా. ఒకసారి మీకు చదివిస్తాను చూడండి. సమూయేలు 2వ గ్రంథం 16వ అధ్యాయం 20వ వచనం. అబ్షలోము అహీతోపేలుతో మనము చేయవలసిన పని ఏదో తెలుసుకొనుటకి ఆలోచన చేతము రమ్ము అనగా, అహీతోపేలు నీ తండ్రి చేత ఇంటికి కావలి అంశంలో రూపపత్తుల ఎందుకు నీవు పోయలేడదా, నీవు నీ తండ్రికి అసహ్యుడవైతివని ఇశ్రాయేలీయులందరూ తెలుసుకుందురు. అప్పుడు నీ పక్షమున ఉన్న వారందరూ ధైర్యము తెచ్చుకుందురు అని చెప్పారు. కాబట్టి మేడ మీద వారు అబ్షలోము గుడారమున వేయగా ఇశ్రాయేలీయులందరికీ తెలియనట్లుగా అతడు తన తండ్రి ఉపపత్తులను కూడెను. చాలండి. ఇక్కడ ఒక దుర్మార్గమైన ఆలోచన ఈ అహీతోపేలు ఇచ్చాడు.
ఒకప్పుడు మంచి ఆలోచనలు ఇచ్చేవాడు. దావీదుతో ఉన్నప్పుడు మంచి ఆలోచనలు ఇచ్చేవాడు. అహీతోపెలు ఏదైనా ఆలోచించాడంటే అది ఖచ్చితంగా జరిగేది. అవతల ఉన్న శత్రువులు కూడా ఈ దావీదు ఇంతగా విజయాన్ని సాధిస్తున్నాడంటే దేవుని యొక్క కృప. రెండవది, దావీదుకు ఈ అహీతోపెలైన సలహాదారు ఉన్నాడు కాబట్టి మంచి ఆలోచనలు ఇస్తూ దావీదు యుద్ధంలో విజయానికి కారకుడు అవుతున్నాడని అహీతోపెలు గురించి దేశమంతా మాట్లాడుకునేవారు. మంచి ఆలోచన ఇచ్చేవాడు కాస్త దుర్మార్గుడు అయిపోయాడు. దుష్ట ఆలోచనలు ఇస్తున్నాడు. ఎలాంటి ఆలోచనలు ఇస్తున్నాడో చెప్తాను, జాగ్రత్తగా వినండి. అబ్షలోము ఇట్రా, ఇప్పుడు నేను నీ చెంతకు చేరాను కదా, నీకు ఒక ఆలోచన చెప్తా. ఏంటి అబ్షలోము, నీవు మంచి ఆలోచన కర్తవు కదా, మా తండ్రికి మంచి మంచి ఆలోచనలు ఇచ్చావు, నా కూడా ఇస్తావా చెప్పు అంటే, నీ తండ్రికి నువ్వు శాశ్వతంగా శత్రువు అవ్వాలంటే, రెండవదిగా జనాలందరూ కూడా నువ్వు సింహాసనాన్ని కైవసం చేసుకోబోతున్నావు అని జనాలకి తెలియాలంటే నేను పని చెప్తాను, చేస్తావా? చెప్పండి అహీతోపెలు గారు అన్నాడట అబ్షలోము. ఏం లేదు, దావీదుకు ఉపపత్నులు ఉన్నారు రాజనగరిలో. ఆ ఉపపత్నుల దగ్గర నువ్వు పట్టపగలే వెళ్ళి వారందరినీ పగలే అందరు చూస్తూ ఉండగానే పాడు చేసి, అలాగా ఉపపత్నులందరూ నువ్వు పాడు చేస్తున్నప్పుడు జనాలు ఆ విషయాన్ని చూస్తూ ఉన్నప్పుడు వారిలో భయం పుడుతుంది. ఓహో, అబ్షలోమేనా ఈ సింహాసనాన్ని కైవసం చేసుకోబోతున్నాడు, అబ్షలోమే ఈ దావీదు కొడుకేనా ఇప్పుడు సింహాసనాన్ని అధిష్ఠించబోతున్నాడు. ఈ విషయాన్ని చూసిన వారందరికీ ఒక కన్ఫర్మేషన్ వస్తుంది. ఏంటంటే ఇక జీవితంలో దావీదు అబ్షలోము వీళ్ళిద్దరూ కలవరు, ఇంకా వీళ్ళు శాశ్వతంగా శత్రువులుగానే ఉంటారు. దావీదు ఎక్కడో పారిపోయాడు, ఇప్పుడు రాజు అవబోతుంది అబ్షలోమే అనే సమాచారము వారికి అందుతుంది. కాబట్టి నువ్వు ఈ పని చేయనగానే ఇంకా ఏమి ఆలోచించకుండా అబ్షలోము ఏం చేసాడో తెలుసండి, రాజనగరిలో ఉన్న దావీదు ఉపపత్నులందరినీ పాడు చేశాడు. ఇవన్నీ ఒక్కసారి మనం ఆలోచన చేస్తే దావీదుకు ఉపపత్నులుగా ఉన్నవారు అబ్షలోముకు వరుసకి ఏమవుతారండి? తల్లులు అవుతారండి. వాయ వరస లేకుండా అబ్షలోము ఒక దుష్ట ఆలోచన తీసుకొని ఆ విధంగా చేశాడు. రోజు ఎంతమంది ఎవరెవరో సలహాలు తీసుకొని, ఎవరెవరో లోకంలో ఉన్న వారి ఆలోచన తీసుకొని, లోకంలో ఉన్న సలహాలు తీసుకొని ఈరోజు దేవునికి దూరం అయిపోతున్న వారు ఉన్నారు. లోకానికి ఆకర్షితులైపోయి సైతాను కబంధ హస్తాలతో బందీలైపోతున్న వారు చాలా మంది ఉన్నారు. కాబట్టి మనం ఒక ఆలోచన తీసుకోవాలన్నా, ఒక సలహా తీసుకోవాలన్నా, ఈ విషయంలో ఏం చెయ్యాలి ప్రభువా అని మనం ఆలోచన తీసుకోవాలంటే దేవుని దగ్గరకు వచ్చి ప్రార్థన చేస్తే దేవుడు మంచి ఆలోచన మనకిస్తాడు. దేవునికి స్తోత్రం. కీర్తనల గ్రంథంలో మాట ఉంటుంది, నీకు ఆలోచన చెప్పేదను, నీవు నడవలసిన మార్గమున నీకు బోధించదను అని దేవుడు వాక్యం సెలవిచ్చిన రీతిగా మనం దేవుని సన్నిధికి వచ్చి మొరపెట్టుకుంటే దేవుడే మనకు ఆలోచన ఇస్తాడు. ఇప్పుడు ఈ విషయం కాస్త మరలా దావీదుకు తెలిసిన, దావీదు నాయనా, నీ ఉపపత్నులందరినీ అబ్షలోము పట్టపగలే అందరు చూస్తూ ఉండగానే పాడు చేశాడనగానే దావీదు హృదయంలో ఇంకా బల్లెం పొడిచినట్టు అనిపించింది. ఏంటి నా కుమారుడు ఇలా తయారయ్యాడు, ఏంటి నా కుమారుడు నాకు విరోధంగా తయారయ్యాడు, కొన్ని సింహాసనాన్ని ఆశిస్తున్నాడని సింహాసనాన్ని వదిలిపెట్టి పారిపోయి వచ్చాను కదా, ఇంకా ఏంటి నా ప్రాణాన్ని ఇలా విసిగించేస్తున్నాడని దావీదు చాలా బాధపడ్డాడు. ఈ రోజుల్లో చాలా మంది అండి, యవనస్తులు, పిల్లలు, అనేక మంది తల్లిదండ్రులను ఈ విధంగా బాధపడుతున్నారు, విసిగించి పడేస్తున్నారు, మాట వినట్లేదు, మారం చేస్తున్నారు. చిన్న పిల్లవాడు మొదలుకొని పెద్దవారి వరకు అందరూ తల్లిదండ్రులను ఏడిపించేస్తున్నారు. ఈరోజు పిల్లవాడు అన్నం తినరా, నేను తిన్ను, మరి ఏం తింటావురా, ఫోన్ ఇస్తే తింటా. ఏంటండి, చంటి పిల్లలందరూ మీరు ఒక్కసారి ఆలోచించండి, మాట వింటున్నారా, విసిగించి పడేస్తున్నారు. ఒరే అన్నం తినరా, నీకోసం పప్పేసి నెయ్యేసి గోరుముద్దతో పెడుతున్నాను రా, అవసరంలా, నువ్వు నాకు ఫోన్ ఇవ్వు, తర్వాత విషయం. మీరు ఈ రోజుల్లో ఉన్న పిల్లలకి ఫోన్ లేకుండా పెట్టే ప్రయత్నం చేయండి, ఆ తల్లులకు నిజంగా 2 చేతులు దండం. దేవునికి స్తోత్రం. ఫోన్ లేకుండా పిల్లలు భోజనం చేయట్లేదు, అలాగే ఏడిపిస్తున్నారు పిల్లలు. యవనస్తులు అయితే ఇంకా భయంకరంగా తల్లిదండ్రులను ఏడిపించి పడేస్తారు. అదే కావాలి, అది కొంటావా లేదు. అసలు నీ తండ్రి సంపాదన ఎంత, నీ తండ్రి సంపాదించే కష్టార్జితం ఎంత, నువ్వు కోరుతున్న కోరిక ఏంటి? నీకు వేల రూపాయలతో నీకు సెల్ ఫోన్ కావాలి. నీ తండ్రి, నువ్వు సెల్ ఫోన్ ఖరీదు నీ తండ్రి నెల కష్టజీతం. ఆ నెల కష్టజీతము
నీకే సెల్ ఫోన్కో నీకే దానికో ఖర్చు పెట్టేస్తే కుటుంబం ఎలా గడుస్తుంది? ఎప్పుడైనా ఆలోచించారా? యవనస్తులు ఏడిపించి పడేస్తున్నారు తండ్రి, ఏడిపించి పడేస్తున్నారు తల్లి, మాట వినట్లా. అలాంటి బిడల నిమిత్తము తల్లిదండ్రులు ఎంత బాధపడతారని, ఎంత బాధపడతారు. దావీదు కూడా చాలా బాధపడ్డాడు. నా తర్వాత సింహాసనము కావాలంటే వాడు చక్కగా జీవిస్తే, భయభక్తులు కలిగి జీవిస్తే దేవుడే తర్వాత అబ్షలోముకు సింహాసనం ఇస్తాడు కదా, ఎందుకు ఈ విధంగా నన్ను ఏడిపించి వాడేం సాధిస్తాడు అని చాలా బాధపడ్డాడండి. చూడండి, ఈ రోజుల్లో తల్లిదండ్రులు ఆస్తులు సంపాదిస్తూ ఉంటారు కదా, ఆస్తులు సంపాదించిన తర్వాత వారి తర్వాత ఎవరికండి? పిల్లలకి. అలాగా వారి ఆస్తులు పిల్లలకి ఎలాగ ఇవ్వాలి? ప్రేమతో, అనురాగముతో, బాధ్యతతో ఇవ్వాలి. కానీ ఈరోజు ఏం జరుగుతుందండి? తల్లిదండ్రులు ప్రేమతో, బాధ్యతతో, అనురాగంతో బిడ్డలకి ఇవ్వడం కాదు, ముందే లాగేసుకుంటున్నారు, ముందే రాయించేసుకుంటున్నారు, ముందే సమస్తము వీరే కావాలనుకొని చివరికి తల్లిదండ్రులకు కనీసం ఒక రూపాయి చేతుల్లో లేకుండా వీరే సమస్తమంతా సమకూర్చేసుకొని వారిని అనాథులుగా చేస్తున్న సమాజం మన సమాజం. ఇలాంటి బిడల నిమిత్తం ఏ తల్లి ఏ తండ్రి ఎంత బాధపడతారు? ఈ భీమవరంలో బల్సుముడి అనేటటువంటి ప్రాంతంలో ఒక ఉన్నతమైన మేడం గారు నాకు ఒకసారి ఫోన్ చేసి, బాబు టీవీలో వాక్యాన్ని విని, బాబు ఒకసారి చిన్న ప్రార్థన చేయనా అన్నారు. సరేనండి మేడం గారని ఫోన్లో ప్రార్థన చేస్తాను. లేదు నాన్న, మా ఇంటికి వచ్చిన ప్రార్థన చేస్తాను. తప్పనిసరిగా మేడం గారని ఒక రోజు వెళ్ళాను. బలసుముడి అనే ప్రాంతంలో చాలా పెద్ద ఇల్లు, మంచి బిల్డింగ్. సరే వెళ్ళి ప్రార్థన చేసే ముందు మేడం గారు చెప్పండి ఏం ప్రార్థన అంటే, నాకు ఇద్దరు కుమారులమ్మ, ఒకడేమో హైదరాబాద్లో జాబ్ చేస్తున్నాడు, ఒకడేమో గుజరాత్లో జాబ్ చేస్తున్నాడు. సరేనండి వివాహాలైనవి అంటే, కాలేదమ్మా అన్నారు. సరేనండి వివాహాల కోసం ఖచ్చితంగా ప్రార్థన చేస్తాను మేడం గారు అని చెప్పేసి ప్రార్థన మొదలు పెడతామంటే, వివాహం గురించి అవసరం లేదులే అమ్మా, అందరు బాగుండాలని ప్రార్థన చేయమ్మా. నాకు సడన్గా షాక్. ఏ తల్లైనా సరే బిడ్డలు కొద్దిగా వయసులో వచ్చినప్పుడు వివాహాల కోసం ప్రార్థన చేయాలని కోరుతుంది కదా అని నేను ఆ మాట అంటూ ఉంటే ఆ మేడం గారు అన్నారు, లేదు బాబు, వివాహాలు చేయాలని ఉంది, కానీ చేస్తే ఇంట్లో నన్ను ఉన్నెత్తారా? ఈ బిల్డింగ్ కష్టపడి జాబ్ చేసి అంత కష్టపడి కట్టుకున్నాను, ఇంట్లో నన్ను ఉండనిస్తారంటావా బాబు అంటే, ఎందుకండి అలా అంటే, ఉన్న ఇద్దరు బిడ్డలే మాటినట్లేదు. ఒకడేమో హైదరాబాద్ జాబ్ చేస్తున్నాడు, ఒకడేమో గుజరాత్ జాబ్ చేస్తున్నాడు. ప్రేమతో ఫోన్ చేసి మాట్లాడుతూ ఉంటే మమ్మల్ని బిజీ తర్వాత చేస్తాను కట్టేస్తాడు. కొన్ని వాడు ఎప్పుడైనా తర్వాత చేస్తాడని ఎదురు చూస్తూ ఉంటే వాడు చేయడు, మరలా నేనే చేయాలి. ఆ గుజరాత్లో జాబ్ చేస్తున్న వాడు కూడా అంతే, వాడు చేయడు, నేనే చేయాలి. వీరే నా మాట వింటలేదు. రేపు పొద్దున్న వివాహాలైన తర్వాత, కోడళ్ళు వచ్చిన తర్వాత ఆ మహాతల్లు నన్ను ఉండనిస్తారంటావా బాబు అన్నాను. అమ్మా ఎందుకమ్మా, మీ కుమారులు మారుతారు, తర్వాత వచ్చే కోడలు కూడా మిమ్మల్ని బాగా చూసుకుంటారని ప్రార్థన చేసి వచ్చేసారు. మరి ఏం చేస్తాం? దేవునికి స్తోత్రం కలుగును కాదు. ఇలాంటి పరిస్థితులు ఉన్నాయండి. ఆనాడు దావీదు కూడా తన కుమారుడి నిమిత్తం ఎంత ఏడ్చాడంటే కీర్తనలో కొన్ని గ్రంథాల్లో మాటలు రాస్తూ ఉంటాడు దావీదు. దావీదు వచ్చే ఏడుపంట తన పరుపు తేలిపోయిందంట ఆ కన్నీటితో, అంతలా ఏడ్చేవాడంట. ఈ అబ్షలోము నిమిత్తం చాలా ఏడ్చాడు. రైట్, మొత్తానికి వాక్యంలోనికి ముగింపులోనికి వచ్చేస్తాం. ఇప్పుడు అహీతోపెలు అబ్షలోముకి రెండు ఆలోచనలు ఇస్తున్నాడు. ఆ రెండు ఆలోచన ఏంటో ఒకసారి మనం 17వ అధ్యాయం మనం చూద్దాం. సమూయేలు 2వ గ్రంథం 17వ అధ్యాయం చదవండి అమ్మ. సమూయేలు 2వ గ్రంథం 17వ అధ్యాయం. నీ వెదుకు మనిషి నేను పట్టుకొనగా జనులందరూ వచ్చి నీతో సమాధాన పడుదురు గనుక నీ చిత్తమైతే నేను 12,000 మందిని ఏర్పరచుకొని పోయి ఈ రాత్రి దావీదును తరిమి పట్టుకొందునని అహీతోపెలు అబ్షలోముతో చెప్పగా, ఈ బోధ అబ్షలోమునకును ఇజ్రాయిల్ వాళ్ళ పెద్దలందరికీ యుక్తముగా కనబడింది. చాలా ముగిచేస్తున్నాడు. చూడండి, ఇప్పుడు అహీతోపెలు రెండో ఆలోచన ఇచ్చాడు. అబ్షలోము, ఇంకా ఆలస్యం చేయి, నీ తండ్రి బలహీనంగా ఉన్నాడనే వార్త నాకు వచ్చింది. ఇదే టైంలో దావీదుని మనం చంపేద్దాం. ఎందుకు చంపాలనుకుంటున్నాడండి అహీతోపెలు? దావీదుకి అస్సలు తెలియదు. ఎందుకంటే అంత నమ్మాడు. కానీ
అబ్షలోము పార్టీ మార్చేశాడు. చంపేద్దాం, అయితే నాకు ఏం చేస్తావు తెలుసా, 12,000 మందిని నాకు ఇవ్వు. ఎందుకంటే దావీదు బలహీనంగా ఉన్నప్పటికీ యుద్ధ వీరుడు, శూరుడు, చాలా బలము కలిగిన వాడు, తన చుట్టూ ఉన్నవారు చాలా ధైర్యము గుండగలిగిన వారు. కాబట్టి 12,000 మందిని ఇవ్వు, నేను 12,000 మందితో వెళ్ళి దావీదును చంపేస్తాను అని ఆలోచన ఇచ్చాడు. అప్పుడు కుమారుడైన అబ్షలోము అవునా సరే అని చెప్పేసి అబ్షలోము కూడా, అలాగే కొంతమంది పెద్దలు కూడా ఆలోచన అంగీకరించారు. అంగీకరించిన తర్వాత మరి ఏమైందో ఏమోనండి, దేవుడు దావీదు ప్రార్థన విన్నాడు కనుకనే సడన్గా అబ్షలోము యొక్క మనసు మారిపోయింది. మనసు మారిపోయి ఏం చేస్తాడో తెలుసా అండి, 5వ వచనంలో మనం చూద్దాం. అంతటా అర్కీయుడైన హుషై ఏమి చెప్పినో మనం విన్నట్లు అతని పిలువడంపుడని అబ్షలోమునకు ఆజ్ఞేయగా హుషై అబ్షలోమునకు వచ్చెను. అబ్షలోము అహీతోపేలు చెప్పిన ఆలోచన అతనికి తెలియజేసి, అతని మాట చెప్పున మనము చేయుదమా చెయ్యకుందుమా, నీ ఆలోచన ఏమైనదని చెప్పుమని అతన్ని అడుగగా హుషై అబ్షలోముతో ఇట్లనెను, ఈసారి అహీతోపేలు చెప్పిన ఆలోచన మంచిది కాదో. దేవునికి స్తోత్రం కలుగును కాదు. ఇక అబ్షలోము ఒక నిర్ణయానికి వచ్చాడు. అలాగే దావీదు దగ్గర మంచి స్నేహితుడిగా ఉండేవాడు, అతని పేరు హుషై. ఆ హుషై అబ్షలోము చెంతకు చేరాడు. అప్పుడు అబ్షలోముకు ఒక ఆలోచన వచ్చి ఈ హుషైని పిలిపించాడు. హుషై గారు ఇటు రండి, మీరు దావీదు మా నాన్నగారికి బాగా స్నేహితుడు కదా, మీరు కూడా పార్టీ మార్చేసి నా చెంతకు చేరిపోయారు కదా. ఏం లేదు, ఇప్పుడు అహీతోపేలు ఒక ఆలోచన చెప్పాడు. ఏంటనంటే 12,000 మందితో అహీతోపేలు వెళ్ళి దావీదును చంపేస్తాడంట అని ఆలోచన చెప్పాడు. నువ్వేమంటావు అని నీ గురించి కూడా ఒక ఆలోచనతో అడిగాను. నువ్వు కూడా మంచి స్నేహితుడు కదా దావీదు కంటే. అప్పుడు హుషై ఏమంటాడో తెలుసా, అబ్షలోము, అహీతోపేలు మంచి ఆలోచన పరుడు, మంచి ఆలోచన ఇచ్చేవాడు, అయితే ఈసారి మాత్రం అహీతోపేలు యొక్క ఆలోచన పనిచేయదు. అహీతోపేలు చెప్పిన ఆలోచన మంచిది కాదు, పక్కన పెట్టే ఈ ఆలోచన అని హుషై చెప్పగానే అబ్షలోము హుషై మాట విని అహీతోపేలు అనే సలహాదారుని, మంత్రిని పక్కన పెట్టేసి, దావీదు ఇందాక నేను మొట్టమొదటిగా ప్రార్థన చేశాను కదండి, ప్రార్థన నేర్పించాను కదా. ఆ ప్రార్థన ఏంటండి, సమూయేలు 2వ గ్రంథము 15వ అధ్యాయము 31వ వచనం. అబ్షలోము చేసిన కుట్రలో అహీతోపేలు చేరుడనని దావీదుకు తెలియజేయగా దావీదు, యెహోవా అహీతోపేలు యొక్క ఆలోచన చెడగొట్టు. ఇక్కడ దేవుడు ఏం చేశాడండి, చెడగొట్టేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వెంటనే అహీతోపేలుకు చాలా గిల్టీ ఫీలింగ్ వచ్చేసింది. ఏంటి, ఇప్పటి వరకు నేను చెప్పిన ఆలోచన అది జరగలేదు అని చరిత్రలో లేదు. రెండవదిగా నేను ఏ ఆలోచన చెప్పినా దావీదు చేసేవాడు. ఇప్పుడు అబ్షలోము ఏంటి, నేను చెప్పిన ఆలోచన నన్ను పక్కన పెట్టేశాడని చాలా అహీతోపేలుకు కోపం వచ్చింది, చాలా గిల్టీ ఫీలింగ్ వచ్చింది, అవమానం వచ్చింది. దావీదుకు వ్యతిరేకంగా ఇచ్చిన ఆలోచనను అబ్షలోము తిప్పికొట్టేశాడని, నా ఆలోచన నా జీవితంలో చరిత్రలో మొట్టమొదటిసారిగా తృణీకరింపబడిందని అవమానం చెందిన అహీతోపేలు ఏమయ్యాడో తెలుసండి. చదువుకొని ముగించేద్దాం. సమూయేలు 2వ గ్రంథము 21వ వచనం, 17వ అధ్యాయము 23వ వచనం. అహీతోపేలు తాను చెప్పిన ఆలోచన జరగకపోవుట చూచి గాడిదకు గంత కట్టి ఎక్కి తన ఊరునున్న తన ఇంటికి పోయి తన ఇల్లు చక్కబెట్టుకొని ఉరిపోసుకొని చనిపోయేను. ఇదండి అహీతోపేలు చరిత్ర. నీతిమంతుడైన, దేవుని హృదయానుసారుడైన, దేవుని యందు భయభక్తులు కలిగిన రాజైన దావీదుకు వ్యతిరేకంగా ఈ అహీతోపేలు అబ్షలోము చేసిన కుట్రలో చేరి దావీదునే లేకుండా చేయాలని, దావీదునే చంపేయాలని 12,000 మందిని సమకూర్చుకొని బయలుదేరమని ఒక ఆలోచన ఇస్తే, ఆ ఆలోచనను దేవుడు ఏం చేశాడండి, చెడగొట్టి పడేశాడు. అబ్షలోములో దేవుడు ఒక ప్రేరేపణ ఇచ్చి హుషై అనే వ్యక్తిని సలహా తీసుకొని అహీతోపేలు ఆలోచనను పక్కన పెట్టేశారు. అవమానం పొందుకోలేక ఇంకా అవమానపడి
అహీతోపేలు నా ఆలోచన తీసుకోలేదు అబ్షలోము. నా ఆలోచన మొట్టమొదటిసారిగా అబ్షలోము తీసుకోవడం మాత్రమే కాకుండా నన్ను పక్కన పెట్టేశాడు. ఎందుకు వచ్చింది ఈ జీవితం మీకు అని చెప్పేసి వెళ్ళి ఉరి పోసుకొని చనిపోయాడు. దేవునికి వ్యతిరేకంగా లేచిన వారు, దేవుని బిడలకు వ్యతిరేకంగా లేచిన వారు, దేవుని సేవకులకు వ్యతిరేకంగా లేచిన వారు, వారిని దేవుడే చూసుకుంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దయచేసి గమనించండి, దేవునికి వ్యతిరేకంగాని, దేవుని సంఘానికి వ్యతిరేకంగా కానీ, దేవుని సేవకురాలికి వ్యతిరేకంగా ఏ ఆలోచన ఒకవేళ చేసినట్లయితే ఆ ఆలోచన 1% కూడా పని చేయదు. పని చేయకపోగా ఆ ఆలోచనని త్రిప్పికొట్టి ఎవరైతే దేవునికి వ్యతిరేకంగా, సంఘానికి వ్యతిరేకంగా, సేవకురాలికి వ్యతిరేకంగా ఎవరైతే ఆలోచనలు పొందుతారో ఆ ఆలోచనలు వారికి కీడుగా మారుతాయి. ఈ విషయాన్ని గ్రహించండి. దావీదు ఎంత అద్భుతమైన ప్రార్థన చేశాడు. దేవా, యెహోవా, అహీతోపేలు యొక్క ఆలోచన చెడగొట్టు ప్రభువా అని ప్రార్థన చేస్తే అహీతోపేలు యొక్క ఆలోచన చెడగొట్టడం మాత్రమే కాకుండా అహీతోపేలు తనకు తాను ఉరిపోసుకొని చచ్చిపోయే పరిస్థితి వచ్చింది. బైబిల్ గ్రంథం ఒక మాట సెలవిస్తుంది, మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. మనుషుడు ఏమి విత్తునో ఆ పంటే కోస్తాడో అని వాక్యం సెలవిచ్చిన ప్రకారం మనము ఎవరిని మోసం చేయకూడదు. ఒకవేళ ఎవరైనా మనల్ని మోసం చేస్తే దేవునికి అప్పచెప్పినట్లయితే దేవుడే చూసుకుంటాడు. దేవునికి స్తోత్రం. దేవుడి వాక్యము దీవించి ఆశీర్వదించును గాక.